మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కానీ, ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ, నైట్ డిన్నర్ లాగా కానీ, లేకపోతే ఈరోజు అసలు రైస్ వండుకోవద్దు, హాయిగా లైట్గా తినేసి ఊరుకుందామని అన్ని వెజ్జెస్ ప్రోటీన్ ఉండేలాగా చేసుకుని తిందాం అనుకున్నప్పుడు ఇంతకంటే బెస్ట్ ఆప్షన్ ఇంకోటి లేదండి. ఇది వెజిటబుల్ పోహా అనమాట. వెజ్జెస్ అన్నీ వేసుకొని చక్కగా పోహా చేసుకొని తింటే హెల్త్కి హెల్త్, రుచి రుచి అన్నీ బాగుంటుందన్నమాట. దీనికోసం ఏంటంటే 1.5 కప్పులు మనకు కావాల్సినంత గట్టి అటుకులు ఉంటాయి కదా, బాగా వాటర్తో 2-3 సార్లు క్లీన్ చేసేసి కొంచెం మడ్డిలాగా వస్తుంది. చక్కగా ఇలా గట్టిగా పిండేసి పెట్టేస్తే పొడి పొడిలాడుతూ వస్తుంది అనమాట వెజిటబుల్ పోహా. ఇలాగ ఇప్పుడు ఇవన్నీ కూడా పిండేసి రెడీగా పెట్టుకుంటున్నాను. ఇప్పుడు దీనిలోకి మనకు కావాల్సిన వెజ్జెస్ అన్నీ వేసుకోవచ్చు. చూసారా, ఇలా పొడి పొడిగా అయిపోతుంది వాటర్ అంతా పిండేస్తే. ఇప్పుడు దీనిలోకి మనం వెజ్జెస్ అన్నీ కూడా రెడీగా పెట్టుకోవాలి. ఒక 2-3 పచ్చిమిర్చి, అల్లం తరుగు, క్యారెట్, బీన్స్, అలాగే ఒక ఆలుగడ్డ, ఒక టమాటో, అలాగే బఠానీ, పచ్చి బఠానీ బాగా వస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా వేస్తున్నాను. ఇవన్నీ కట్ చేసి పెట్టేసుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని పల్లీలు, శనగపప్పు, మినపప్పు, అలాగే ఆవాలు, జీలకర్ర ముందు ఇవన్నీ కొంచెం సేపు ఫ్రై చేసిన తర్వాత కొంచెం జీడిపప్పులు కూడా వేసేసి ఇవన్నీ కూడా బాగా లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు అంతా ఫ్రై అయిన తర్వాత దీనిలో పచ్చి బఠానీ, మంచి ప్రోటీన్ అండి, ఇవి కూడా వేసేసి మళ్ళీ 1 నిమిషం అలా అలా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి, అల్లం తరుగు, కొంచెం కరివేపాకు ఇవి కూడా వేసేసి సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయను కూడా వేసేసి ఈ ఉల్లిపాయ ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపు, ఉప్పు వేసేస్తే ఉల్లిపాయ చక్కగా ట్రాన్స్పరెంట్గా వేగిపోయిన తర్వాత అప్పుడు మనం మిగతా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, బీన్స్, ఆలుగడ్డ, టమాటా అన్నీ ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో ముందు ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టేసి మగ్గించుకోవాలి. నేను ఆయిల్ తక్కువ వేసి కొంచెం హెల్తీగా వెజిటబుల్ పోహా తయారు చేద్దామని చేస్తున్నానండి. అయితే దీనికి ఏంటంటే నాన్ స్టిక్ ప్యాన్ కానీ లేదా ఐరన్ కడాయి కానీ అలాంటివి పెట్టుకొని చేసుకుంటే అడుగు పట్టుకోకుండా ఉంటుందన్నమాట. నేను స్టీల్ది పెట్టేశాను ప్రెషర్ ప్యాన్, అందుకని కొంచెం అడుగంటుతున్నట్టుగా మీకు కనిపిస్తుంది, కానీ ఏమీ మాడలేదండి. ఇలాగ చక్కగా లో ఫ్లేమ్లో ఇదంతా కూడా ముక్కలన్నీ కొంచెం మెత్తపడేంత వరకు ఫ్రై చేసేసుకొని ఇందాక మనం ఆనియన్స్ ఫ్రై అయ్యడానికి మాత్రమే సాల్ట్ వేసాం కాబట్టి మళ్ళీ కొంచెం సాల్ట్ వేసేసుకొని ఇప్పుడు ఇదంతా కూడా బాగా మగ్గిపోయింది అనుకున్నప్పుడు మనం ఇలాగ కడిగేసి పిండేసి పెట్టుకున్న పోహా అంతా వేసేసి బాగా కలిపేసుకొని మీకు కావాలంటే ఈ టైంలో ధనియాల పొడి కానీ కొంచెం గరం మసాలా పొడి కానీ వేసుకోవచ్చు. అయితే నేను వేయటలేదనమాట. ఇప్పుడు ఒక్కసారి మూత పెట్టేసి ఆ వెజిటబుల్స్లో ఉన్నదంతా ఈ పోహాకు పట్టేలాగా ఒక 2 నిమిషాలు అలా ఉంచేసి కొత్తిమీర వేసేసుకుని కొంచెము స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత అప్పుడు నిమ్మరసం పిండుకోవాలన్నమాట. 2 నిమ్మకాయల రసం తీసేసి పిండేస్తున్నానండి. ఈ పోహా చాలా టేస్టీగా ఉంటుందండి, అంతేకాకుండా హెల్తీ కూడా. ఇది మీరు ఎలా తయారు చేస్తారనే విషయాన్ని నాకు కామెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.